అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే దేవరా సినిమా గురించి. దేవరా సినిమా తీసిన విధానం సూపర్ ఉంది. నేను చూశాను ఫ్యామిలీతోని. కానీ కొంతమంది ఇప్పుడు నేను విక్టరీ వెంకటేష్ గారి అభిమానిని, వీరాభిమానిని. అలాగని చెప్పేసి మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మహేష్ బాబు గారిని కానీ, అల్లు అర్జున్ గారిని, ఇకపోతే మన కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అన్నను కానీ, ఇకపోతే మన రామ్ చరణ్ కానీ, వరుణ్ తేజ్ని కానీ, చిరంజీవి గారిని కానీ, శ్రీకాంత్ గారిని కానీ, బాలయ్య బాబుని గారు కానీ, ఎనీబడి తెలుగు హీరోయిన్ వాళ్ళ సినిమాలు చూడను అనేది ఏముండదు. అందరు సినిమాలు చూస్తాం. ఇప్పుడు దేవరా సినిమా మీద ఈ నెగిటివ్ ఫాల్స్ చేస్తున్నారు కొంతమంది లుచ్చాగాళ్ళు. ఒరే, మీకే చెప్తున్నది నేను, మీకు నచ్చకపోతే సినిమా చూడగాకండి. సినిమా బాగలేదని మీరు ఎట్లా చెప్తారు? మీకు అవసరం ఉందా అది? వాళ్ళు పడ్డ కష్టం ఆ తెర మీద కనిపిస్తూ ఉంది. డైరెక్టర్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు పెద్ద ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆయన పడిన కష్టం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. టోటల్ సినిమా వాటర్లో తీస్తున్నారు, ఎక్కువ శాతం వాటర్లో తీస్తున్నారు. దాన్ని మీరు సినిమా బాగలేదని అంటారా? సినిమా హైలైట్ ఉంది బ్రదర్. మీరు ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. వాళ్ళు పడ్డ కష్టం అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తన ప్రాణాలని అడ్డు పెట్టి ఆ సినిమాలో యాక్ట్ చేసినాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయ్యా నీకు. తాతకు తగ్గ మనవడు అని అనిపిస్తున్నావు. నువ్వు చేసిన ఆ యాక్టింగ్కి నిజంగానే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. కాబట్టి ఫాల్తూ మాటలు మాట్లాడొద్దు. కొంతమందికి చెప్తున్నాము, మీ హీరో గురించి మీరు ఏమన్నా మాట్లాడుకోండి. వాళ్ళు పడ్డ కష్టం ఆ సినిమాకి చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగానే వాళ్ళు ఎంత ధైర్య సాహసాలతోటి ఆ సినిమా తీసుకున్నారని అనేది. కాబట్టి బేకార్ మాటలు మాట్లాడొద్దు. సినిమా నీకు నచ్చలేదని అంటే మూసుకొని పోయి ఇంట్లో కూర్చో. నువ్వు పెట్టేది ఎంత 200, లేదంటే ఐమాక్స్లో పెట్టేది 500 పెడతావో, 1000 రూపాయలు పెడతావో. నిన్నెవడు పంపమంటున్నాడు రా పోయి? సినిమా బాగలేదని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? నీకు నచ్చలేదు, మూసుకొని నోటికి తాళం వేసుకొని ఇంట్లో పడుకో. అంతేగాని ఈ ఫాల్తూ మాటలు మాట్లాడద్దు. కొన్ని 100 కోట్లు పెట్టి వాళ్ళు సినిమా తీసినప్పుడు దాన్ని బాగలేదని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? బేకార్ మాటలు మాట్లాడద్దు ఎవడైనా కానీ, ఏ సినిమా హీరో అయినా కానీ, ఏ హీరో అయినా. సినిమా బాగలేకపోతే నీకు 3 డేస్లో 300 crores దాటుతుందా? సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికి. మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇంకొకసారి అట్లా అల్లాటప్పగా మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ బ్రదర్స్. సినిమా మాత్రం హైలైట్ ఉంది. దాని గురించి అలా నెగిటివ్ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అది మాత్రం నమ్మొద్దు. వాళ్ళు పడ్డ ఆ సినిమా కోసం వాళ్ళు పడ్డ కష్టం మాత్రం స్పష్టంగా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. అల్లాటప్పగా లేదు. ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది, కొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చుతుంది. నాకు ఫస్ట్ హాఫే ఎక్కువ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కంటే కూడా. ఎక్కువ శాతం యువతకి సెకండ్ హాఫ్ నచ్చుతుంది, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. నేను చెప్తున్నా కదా, అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. సినిమా హైలైట్ ఉంది. కాలిపీలి నెగిటివ్ ప్రచారం చేయొద్దు. నీకు చేతులెత్తి దండం పెడతా నేను. థ్యాంక్ యూ.